చూసావా చూసావా గంగవ్వ? మా తాతయ్య గారి పేరు వినగానే మాణిక్యం అంకుల్ గుండెల్లో ఉన్న ప్రేమ కరిగి కన్నీటి రూపంలో బయటకొచ్చింది. వాళ్ళ కోపాలకి హద్దులున్నాయేమో కానీ వాళ్ళ ప్రేమకు మాత్రం హద్దులు లేవు గంగవ్వ. అవును బాబు, మాణిక్యానికి కూడా మీ తాతయ్య అంతే పంచపేనాలు. మీ తాతయ్య మాట అంతే ఏదవాకు. అట్టంటాడు, ఇలాగైపోన్నాడు. అసలు గతంలో సార్ ప్లీజ్ మీరు బయట వెయిట్ చేయండి. అలాగే సిస్టర్. గంగవ్వ, మాణిక్యం అంకుల్కి మా మీద ఎందుకు కోపం వచ్చింది? మా ఇంట్లో వాళ్ళందరూ మాణిక్యం అంకుల్ని ఎందుకు శత్రువుగా చూస్తున్నారు? దానికి సమాధానం నా దగ్గర లేదు బాబు. అందుకే నువ్వెంత అడిగినా నేను చెప్పలేను బాబు. మరి ఎవరి దగ్గర ఉంది గంగవ్వ? కాలమే సమాధానం చెప్పాలి. అంతకు మించి నా నేటి చెప్పలేను. పద. ఉమ్. నమస్తే సార్. నమస్తే. రే, చెప్పింది గుర్తుందిగా? ఈ కిడ్నాప్ నేను చేయించట్లేదు, ఆ రంగమ్మ చేయిస్తోంది. ఆ విషయం కుందనకు తెలియాలి. ఒకవేళ పొరపాటున దొరికితే పోలీసులకు కూడా ఇదే తెలియాలి. కాదని నా పేరు బయటకొచ్చిందో... సార్, మీరు మాకు ఎన్నిసార్లు పని ఇవ్వలేదు? మేము ఎన్నిసార్లు పని పూర్తి చేయలేదు? ఎప్పుడైనా మాట జారామా? మీ పేరు బయట పెట్టినామా? సర్లే, నేను చెప్పేంత వరకు దాని గదిలోనే ఉంచండి. ఆడపిల్ల ఒంటరిగా దొరికింది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేశారో... చిచి, ఏంటి సార్, మేము అలాంటి ఎదవ పనులేం చెయ్యం సార్. మీకు తెలుసు కదా. తెలుసు కాబట్టే జాగ్రత్తలు చెప్తున్నాను. అది నా శత్రువైనా నేను చెప్పేంత వరకు దాన్ని తాకడానికి వీల్లేదు. అర్థమైందా? అర్థమైంది సార్. అదిగో వస్తాను, చూడండి. నువ్వు వెళ్ళు. నువ్వు కూడా.
ఈ అడ్రస్ ఎక్కడో చెప్పరా? మీరు అలా ముందుకు వెళ్ళి ఎడం వైపుకు తిరిగితే రామాలయం వస్తుందండి. దాని ఎదురుగానే ఆ ఇల్లు ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. యూ వెల్కమ్. పూలు, చామంతి పూలు, బంతి పూలు, కనకాంబరాలు. ఏంటి గంగవ్వ, ఫ్రెండ్ని అప్పడుగుతానని పొద్దుననగా వెళ్ళిన మన కుందన ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. పాపం వాళ్ళ నాన్నను బతికించుకోవడం కోసం ఎన్ని గడపలు ఎక్కుతుందో, ఎన్ని కాళ్ళు మొక్కుతుందో ఏడ్చేద్దాం. ఒకప్పుడు మనుషుల్ని ప్రేమించి వస్తువులు వాడుకునేవారు, కానీ ఇప్పుడు వస్తువులు ప్రేమించి మనుషులను వాడుకుంటున్నారు. ఒకప్పుడు మనుషులు పోతే తిరిగి రారు అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు డబ్బులు పోతే తిరిగి రావు అంటున్నాను. ఇప్పుడు మనుషులు జాలి దయ చచ్చిపోయి బతుకున్న శవంలాగా బతుకుతున్నారు. డబ్బుల కోసం శవంలాగా బతికేస్తున్న మనుషుల దగ్గరికి వెళ్ళి అప్పు తేవడం అంటే నిప్పుల్లోంచి నీటిని పుట్టించడమే. నిజమే చెప్పావు గంగవ్వ. మాట వరుసకు కూడా మాట సాయం చేయని ఈ జనాలు డబ్బు సాయం చేస్తారనుకోవడం మన అత్యాసే. పాపం అప్పు కోసం మనకుందనా ఎన్ని తిప్పలు పడుతుందో. ఓ పాలి కుందనమ్మకి ఫోన్ కొట్టు, ఏడుందో ఏటో. అలాగే గంగవ్వ. ఏటైంది వరం? ఫోన్ స్విచ్ ఆఫ్ అనుస్తుంది గంగవ్వ. స్విచ్ ఆఫా? అంటే అంటే కలవట్లేదా? అవును గంగవ్వ, ఫోన్ కలవట్లేదు. అయ్య బాబోయ్, ఇప్పుడు మన కుందరమ్మ ఏడున్నట్టు, ఏటైపోనట్టు? కంగారు పడుకు గంగవ్వ, వెళ్ళిన చోట సిగ్నల్ సరిగ్గా లేదేమో. ఇంకాసేపట్లో వచ్చేస్తుందిలే, వచ్చేస్తుంది. ఏమో, నాకైతే ఏటో భయంగా ఉందే వరం. భయమా? ఎందుకు గంగవ్వ? దాన్ని ప్యానంగా చూసుకునే 6 కళ్ళుంటే అర్ధాంతరంగా మింగేయాలనే నోళ్ళు ఇంకో 6 ఉన్నాయి. ఓలమ్మో ఓలమ్మో, వాళ్ళ నోళ్ళకి ఏమైనా సిక్కిందేమోనని చిన్న భయం అంతే.
నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది గంగవ్వ. కానీ వాళ్ళకి మన కుందన నీడను కూడా తాకే ధైర్యం లేదు గంగవ్వ, లేదు. ఆ, ఆ, ఆ. అది నిజమే, అది నిజమే వరం. ఆ. దిగరా. నన్ను వదలండి, వదలండి. రా. ఎవరు మీరు? ఎవరు మీరు? ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు? వదలండి, మీకేం కావాలి? ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు? రేయ్ వెళ్ళి కట్లిప్పరా. ఎవరు మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మర్యాదగా నన్ను వదిలేయండి, లేదంటే మీ ప్రాణాలు తీస్తాను. నువ్వు ఎక్కడున్నావో తెలీదు, నువ్వు ఇక్కడ నుండి ప్రాణాలతో బయటపడతావో లేదో తెలీదు. కానీ నువ్వు మాత్రం మా ప్రాణాలు తీసేస్తావా? ఆయన లంగ్స్లో ఇన్ఫెక్షన్ బాగా ముదిరిపోయింది. 10 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు డబ్బులు కట్టాలి, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, లేదంటే మీ నాన్నగారిని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ప్లీజ్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. మీ చెల్లె లాంటి దాన్ని, దయచేసి నన్ను వదిలేయండి. అవతల మా నాన్న హాస్పిటల్లో ప్రాణం పోయే స్థితిలో ఉన్నారు. నేను వెళ్ళి ఆయన్ని కాపాడుకోవాలి. ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటా, ప్లీజ్ నన్ను వదిలేయండి. మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు, మీకు దండం పెడతా. ఆయన చావు బతుకుల్లో ఉన్నారు. ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి, మీకు దండం పెడతాను, ప్లీజ్. అబ్బాబాబాబాబాబాబా, ఏం పర్ఫార్మెన్సు, ఏం పర్ఫార్మెన్సు. ఇందాక చంపేస్తానన్నావు, ఇప్పుడేమో దండం పెడుతున్నావు. దీన్ని బట్టే అర్థమవుతుంది నువ్వు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకానివని అర్థమవుతుంది. కాదండి, మా నాన్నగారికి బాగోలేదు. ప్లీజ్ అండి, మా నాన్నని నేను బతికించుకోవాలి. ప్లీజ్ వదిలేయండి, ఆయన చావు బతుకుల్లో ఉన్నారు. ప్రస్తుతానికి నిన్ను కిడ్నాప్ చేయమని మాత్రమే చెప్పారు.
ఆ తరువాత ఏం చేయాలో ఇంకా మాకు చెప్పలేదు. అంతవరకు సైలెంట్గా ఈ రూమ్లోనే పడుండు. పదండ్రా. రేయ్! మిమ్మల్ని ఎవరు పంపించారో, ఎందుకు కిడ్నాప్ చేయించారో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. ఆ కాంచనమాలే కదూ నన్ను కిడ్నాప్ చేయించింది. కాదు, రంగమ్మ, రాణికాసుల రంగమ్మ. నమ్మను. ఆ రంగమ్మకి నన్ను కిడ్నాప్ చేయించాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మా చేత కిడ్నాప్ చేయించింది ఆ రంగమ్మే. పదండ్రా. చూడు, అరచి తలుపులు కొట్టి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి మమ్మల్ని పట్టిద్దామని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. ఎందుకంటే ఈ ఇల్లు సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టూ అడవి. పదండ్రా. ప్లీజ్, మీకు దండం పెడతాను. మా నాన్నని నేను కాపాడుకోవాలి. నన్ను అర్థం చేసుకోండి. ప్లీజ్ వదిలేయండి. ప్లీజ్ ప్లీజ్. అసలు నన్ను కిడ్నాప్ చేయించింది ఎవరు? ఆ కాంచనమాల, రుద్రమన, లేదా రంగమ్మ? కానీ ఎవరైతే ఏంటి, ముందు నేను ఇక్కడి నుంచి బయటపడాలి. మా నాన్నని కాపాడుకోవాలి. ఏటైపోయినది వరం? ఇంకా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది గంగవ్వ. అమ్మో భగవంతుడా, మా కొందనమ్మకి ఏటి కానేది కదా. అందమైన సీతాకోక చిలుక, రంగులన్నీ తేవే రామ చిలుక, చుట్టుపక్క రాజ్యం నీది గనక, రెక్క విప్పి రావే బిడియ మనక. అక్షర, అక్షర, పురంధరేశ్వరి. వరలక్ష్మత్త, ఎలా ఉన్నావు పిన్ని? నేను బాగున్నాను పురంధరి. ఎన్నాళ్ళయింది మీ ఇద్దరిని చూసి.